ఈరోజు తెలంగాణ ఎన్జిఓల సంఘం పెద్దపల్లి జిల్లా ఎన్నికల్లో నాలుగోసారి నా మీద అత్యంత నమ్మకం అత్యంత విశ్వాసంతోనే ఎన్నుకున్నటువంటి నా జిల్లా ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఈ ఎలక్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గుడిశాల శ్రీనివాస్ గారికి, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ రవికుమార్ గారికి, వారిద్దరికి కూడా యావత్తు తెలంగాణ ఎన్జిఓల సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. తెలంగాణ ఎన్జిఓల సంఘం ఒక నిబద్ధతకు మారుపేరు. ఏదైనా క్రమశిక్షణతోని పూర్తిగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహణ జరపాలనే ఒక సదుద్దేశంతో ఎప్పుడైనా అని కూడా మనం నోటిఫికేషన్ అందజేసి దాని ప్రకారం ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఆ బాడీలో 18 మంది సింగిల్ సెట్ నామినేషన్ వేసి తెలంగాణ ఎన్జిఓల సంఘానికి ఉన్న ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని ముందుకు తీసుకుపోయినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ ఎన్జిఓల సంఘంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక గొప్ప సదుద్దేశంతో ఇవాళ యువతగా ఉన్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఇలా సందీప్ రెడ్డి గారిని మనం ఏకగ్రీవంగా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. దానికి సహకరించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి మిగతా కార్యవర్గ సభ్యులకు, అలాగే తాలూకాల నుంచి మొన్ననే గెలిచినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, వారి కార్యవర్గానికి సంపూర్ణంగా తెలంగాణ ఎన్జిఓల సంఘం జిల్లా మొత్తం కూడా మీకు సంపూర్ణమైనటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ఎన్జిఓల సంఘం 80 సంవత్సరాల చరిత్ర గల సంఘం. ఈ సంఘం ఎప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలే ప్రధానమైనటువంటి ధ్యేయంగా పనిచేస్తారు తప్పితే వ్యక్తిగత అంశాలు కాదు. ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి హక్కులను పూర్తిగా సాధించేంత వరకు కూడా తెలంగాణ ఎన్జిఓల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్న కానీ, ముజీబ్ అన్న గారి నిర్విరామంగా ఉద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ రాబోయే రోజులలో ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అన్ని అంశాలను సాధించేంత వరకు కూడా పెద్దపల్లి జిల్లా నిర్విరామంగా పోరాటం చేస్తుందని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.